నమస్కారం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గౌరవ హైకోర్టు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. నమస్కారం. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది సార్. నిధులు మంజూరు చేయడం లేదు, గవర్నమెంట్ సహకరించట్లేదు అని. దానిపై గౌరవ హైకోర్టు స్పందించాల్సిన రీతిలో స్పందించింది. అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏదైతే చెప్పాలో అది కూడా చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మధ్య చిన్న క్లాషెస్ లానో ఈగో లానో నడుస్తుందన్న విషయం అయితే మనకు క్లియర్గా అర్థం అవుతుంది చూసేవాళ్ళు. ఫర్దర్గా దీని పర్యవసనాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? అండ్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్, నమస్కారం. వ్యక్తిగతంగా కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద కానీ నాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. కించపరచడానికి కాదు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా మీరు తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకించే హక్కు భారతదేశ పౌరుడిగా నాకుంది. ఎంత అవమానకరమైనదంటే, అసలు పంచాయతీరాజ్ అనేటువంటి ఒక వ్యవస్థ భారతదేశంలో వచ్చిన తర్వాత 1959లో మొట్టమొదటిసారి పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల హక్కు పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ అనేది ప్రజల హక్కు. అటువంటి హక్కుని కాలర్ రాసేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా. తర్వాత అందులో ఆ చట్టాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని ఆసరాగా చేసుకుంటూ వివిధ రాష్ట్రాలు దేశంలో పంచాయతీ ఎన్నికలు జరపడం లేదు. అందులో తమిళనాడులో అయితే ఏకంగా 17 సంవత్సరాలు, 1976లో జరపలేదు, 85లో జరపలేదు, 91లో జరపలేదు, 96లో జరపలేదు, 2016లో జరపలేదు, 2019లో కూడా జరపలేదు తమిళనాడులో. సరే, ఎలక్షన్స్ వచ్చినాయి, పంచాయతీ ఎలక్షన్స్. సెల్ ఫోన్ ఆయుధంగా వాడి సెల్ ఫోన్ పెట్టి కొట్టేయండి, లేకపోతే మీ ఆస్తులు మీకు దక్కవు. 7 కేసులు కూడా పెట్టేశాం. అధికారులను బెదిరిస్తున్నారు. కార్యకర్తలారా అవసరమైతే జైలుకి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎలా వదిలించుకుంటామో, విడిపించుకుంటాం కాదు, మిమ్మల్ని ఎలా వదిలించుకుంటామో అలాగే వదిలించుకుంటాం. అసలు 18 రోజుల పాటు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం బంద్ చేయడం ఏంటి? ఇటువంటి ఉన్మాదుల్ని వదిలిపెట్టద్దు. అసలు 23వ తారీఖు నాడు ఎలక్షన్లు పెట్టడం ఏంటి? నాకు అచ్చిపాటి రాలేదు. 23వ తారీఖు అనేది 23 మంది శాసనసభ్యులను కొన్నాను, 23 సీట్లే వచ్చినాయి. 23వ తారీఖు నాడు ఎన్నికలు జరిగినాయి, 23వ తారీఖు నాడు రిజల్ట్స్ వచ్చినాయి. ఆ 23 అంకే నాకు సరిగ్గా లేదు. అటువంటి రోజు నాడు పెట్టేశారు ఎలక్షన్లో. కనుక దాన్ని ఎలాగైనా పోస్ట్ పోన్ చేయాలి. ఇవన్నీ చంద్రబాబు గారి లెక్కలు. ఇక మనము 1999లో బాబు గారు పంచాయతీరాజ్ ఎలక్షన్లు నిర్వహించినప్పుడు ఎన్నికలకు ఒక్కరోజు ముందు కేంద్ర ప్రభుత్వం దీపం అనే పథకం ఉంటే దానికి దీపం పథకం అని పెట్టేసి సబ్సిడీ కింద 10 లక్షల రూపాయలు గ్యాస్ కనెక్షన్లు అందరిళ్ళకి మంజూరు చేసిన మాట వాస్తవం కాదా బాబు గారు? మీరు అంటే మీరు చేసే సంసారము జగన్మోహన్ రెడ్డి చేసే వ్యభిచారమా? నీటి వినియోగదారుల సంఘాలు పెట్టారు, అటవీ సంరక్షణ సంఘాలని పెట్టారు, స్కూల్ ఎడ్యుకేషనల్ కమిటీస్ అని పెట్టారు, వాటర్ షెడ్ కమిటీస్ అని పెట్టారు, మదర్స్ కమిటీస్ అని పెట్టారు, డ్వాక్రా గ్రూప్స్ అని పెట్టారు, ఎంపవర్మెంట్ ఫర్ యూత్, చీఫ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్ ఫర్ ఎంపవర్మెంట్ ఫర్ యూత్ CMEY అని పెట్టారు. పోలీసు వ్యవస్థలో మైత్రి సంఘాలని చెప్పి టీడీపీ కార్యకర్తలతో పెట్టేశారు.
ఇన్ని పెట్టి ఎలక్షన్లకు వెళ్దాం అనుకున్నారే, వెళ్ళారే చాలాసార్లు. అది ప్రజల్ని వంచడం కాదా? మార్చి 21 నుంచి 4 దఫాలుగా ఓట్లు వేయాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి 2,87,16,000 మంది ఓటర్లు, అందులో 19.8% ఎస్సీలు, దళితులు, గిరిజనులు 6.77%, బీసీలు 24.15%. ఇంతమంది ఉంటే వాళ్ళ ఓటు హక్కు, రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు ఉందే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 326 ప్రకారంగా ది ఎలక్షన్స్ టు ది హౌస్ ఆఫ్ ది పీపుల్ అండ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఎవ్రీ స్టేట్ షాల్ బి ఆన్ ది బేసిస్ ఆఫ్ అడల్ట్ సఫ్రేజ్. దట్ ఈస్ టు సే ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ హూ ఈజ్ నాట్ లెస్ దెన్ 21 years as may be fixed that behalf by or under any law made by the appropriate legislature and is not otherwise disqualified under this constitution or any law made by the appropriate legislature on the ground of non-residence, unsoundness of mind, crime or corrupt or illegal practice shall be entitled to be registered as a voter at any such election. 21 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా సరే ఈ దేశంలో ఓటు హక్కు నమోదు చేసుకుని ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు 2,87,16,000 మంది ఓటర్ల హక్కుల్ని హరించే అధికారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఎవరిచ్చారు? The bill of the Constitutional 61st Amendment Act 1988, which was introduced in the Lok Sabha on 13th December 1988 as the Constitution 62nd Amendment Bill 1988, Bill number 129 of 1988. It was introduced by B. Shankaranand, the then Minister of Water Resources. The bill sought to amend Article 326 of the Constitution relating to the elections to the Lok Sabha and to the legislative assemblies of state based on the age, suffrage. The full text of the statement and of objections reasons appended to the bill is given below. 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకి తగ్గించారు. 18 ఏళ్ల ఓటు హక్కు ఉన్న వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకుని ఓటు హక్కు వేసుకోవచ్చు, ఓటు వేయచ్చు. దిస్ బిల్ వాజ్ డిబేటెడ్ ఇన్ ద లోక్ సభ on 14th and 15th December 1988 and was passed on 15th December. And the Rajya Sabha debated the bill on 16th and 19th and 20th December 1988 and passed on 20th December 1988 and was the President Ramaswamy Venkataraman R. Venkataraman on 28 March 1989 assent. The President has given the assent. అటువంటి ఓటు హక్కుల్ని తీసేశారు. కార్పొరేషన్లలో 671 వార్డులు ఉన్నాయి. బీసీలు 116, బీసీ జనరల్, బీసీ ఉమెన్ 106, ఎస్టీ జనరల్ 12, ఎస్సీ జనరల్ 41, ఎస్సీ ఉమెన్ 37, ఉమెన్ జనరల్ 193, అన్రిజర్వ్డ్ 167. వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మహిళలకి స్థానిక సంస్థల్లో అధికారాలు పొందే అవకాశాన్ని దూరం చేసే అధికారము స్టేట్ ఎన్నికల కమిషన్కి ఎవరిచ్చారు?
మార్చి 7వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. నామినేషన్స్ వేసేసారు అందరూ. జడ్పీటీసీ ఎంపీటీసీలు అయ్యాయి. ఏకగ్రీవాలు జరిగినాయి కొన్ని చోట్ల. సగం ఎన్నికలు జరిగిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్. నాకు విశేష అధికారాలు ఉన్నాయి అని చెప్పి ఎన్నికలు వాయిదా ఇచ్చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. ఎన్నికల వాయిదా వేసినప్పుడు ఎన్నికల కోడ్ ఎలా అమల్లో ఉంటుంది? సుప్రీంకోర్టులో నేను చెవాట్లు, మొట్టికాయలు, చెంపదెబ్బలు, చెప్పు దెబ్బలు అని నేను వాడను. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఆ ఎలక్షన్ కోడ్ని మాత్రం తీసేశారండి. ఇక ఇప్పుడు వద్దాం. నా ప్రాణాలకే ముప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్లో నాకు నా కుటుంబానికి భద్రత లేదు. పాలకులు ఎంతో అసహనంగా ఉన్నారు. వారిది ఫ్యాక్షన్ చరిత్ర, కక్ష సాధింపు వైఖరి. కేంద్రం జోక్యం చేసుకోవాలి, రక్షణ కల్పించాలి, లేక తందేనని ధృవీకరించిన రమేష్ కుమార్ గారు. మీ ప్రాణాలకి రక్షణ లేదంటున్నారు. మీరు ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఒక్క కరోనా వైరస్ నమోదైంది. పేషెంట్ ఒక్కడే ఒక్కతను. ఈరోజు నాడు 3052 ఉన్నాయి. మీరు ఎన్నికలు చేయాలి, నాకు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన రోజు నాడు 4000 చిల్లర ఉన్నాయి. అంటే ప్రజల ప్రాణాలు అవసరం లేదా ఎలక్షన్ కమిషన్కి? ప్రజల ప్రాణాలతో చెలగాట మాడదాం అనుకుంటున్నారా? మీకు సిఆర్పిఎఫ్ భద్రత కల్పించింది. ప్రజల ప్రాణాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలు కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోగలరు. డీజీపీ గారు గౌతమ్ సావంగ్ గారు అని ఉన్నారు, ఆయన కూడా చూసుకోగలరు. శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి. ఎన్నికలు నిర్వహించడానికి సిఆర్పిఎఫ్ బలగాలు, భద్రతా దళ బలగాలు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ అటువంటి బలగాలు అవసరం లేదు. అవసరం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తారు. మీకు చాలా స్వామి భక్తి ఉంది రమేష్ కుమార్ గారు. బాబు గారంటే మీకు చాలా అభిమానం. కాదని రుజువు చేయండి. 11 ఆగస్టు 1995 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వస్తే, అప్పుడు మీరు ఈవోగా ఉన్నప్పుడు టీటీడీ నిధులతోటి ఒక హంసవాహనం, ఏదో బాబు గారు ఏదో దేవుడు అనుకున్నారేమో మీరు, ఒక హంసవాహనాన్ని తయారు చేయించి హంసవాహనంలో బాబు గారిని కూర్చోబెట్టి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వాడేటువంటి గుర్రాలని, ఏనుగుల్ని, పంచముఖాలని, అర్చకుల్ని, మంగళవాయిద్యాలని చంద్రబాబు వాహనం ముందు పెట్టి విష్ణుప్రియ హోటల్, ఒకప్పుడు బాబు గారిది అది, అక్కడి నుంచి అలిపిరి దాకా ఎస్వి యూనివర్సిటీ స్టేడియం వరకు 3 కిలోమీటర్లు ఊరేగించి మీరు స్వామి భక్తి నిరూపించుకున్న మాట వాస్తవం కాదా? వెంకటేశ్వర స్వామితో పోల్చేశారా చంద్రబాబు నాయుడు గారిని? ఇంత స్వామి భక్తి మీకు? చాలా అవమానకరం అండి. భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీసేశారు మీరు ఆ రోజు నాడు. హైదరాబాదు సురక్షితం, కరెక్ట్. కరోనా రాగానే మీ గురువుగారు, మీ దేవుడు బాబు గారు 6 ఫీట్లు అంటే 350 కిలోమీటర్లు పారిపోయి వచ్చేసి ఇక్కడే దాక్కున్నారు ఆయన కుటుంబంతో సహా. ఎప్పుడూ లేని న్యాయగ్రీవాలు చోటు చేసుకున్నాయని ఒక అపవాదు వేశారు. అదేమీ లేదు, చాలా చోట్ల జరిగినాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీలకి, వార్డులకి నామినేషన్లు వేయించడం లేదని మరో అపవాదు వేశారు. సత్య దూరం, ఇది అబద్ధాల మీద అబద్ధము. ఎంపీటీసీకి 9696 నామినేషన్లు పదవులుంటే, ఎంపీటీసీలుగా 9696 పదవులుంటే
64 నామినేషన్లు దాఖలైనాయి. 50,064 అడ్డుకుంటే ఇన్ని నామినేషన్లు దాఖలవుతాయా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 23,121 నామినేషన్లు వేశారు. తెలుగుదేశం పార్టీ 18,242 అడ్డుకుంటే 18,242 నామినేషన్లు ఎట్లా వేయగలుగుతారు? జనసేన పార్టీ వాళ్ళు 2,027 నామినేషన్లు వేశారే, జనసేన పార్టీ కూడా వేసింది కదా. భారతీయ జనతా పార్టీ 1,816 నామినేషన్లు వేసింది కదా. నామినేషన్లు అడ్డుకుంటే మిగిలిన 3 పార్టీలు ఎలా వేయగలుగుతాయి? తెలుగుదేశం 18, వైఎస్ఆర్సీపీ 23,000 వేస్తే టీడీపీ 18,000 వేసింది కదా నామినేషన్లు. ఎలా వేయగలుగుతుంది? శాంతి భద్రతలు లోపిస్తేనో అడ్డుకుంటేనో ఎలా వేయగలుగుతుందో చెప్తారండి ఎలక్షన్ కమిషనర్ గారు దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి? జడ్పీటీసీ పదవులు 652 ఉంటే నామినేషన్లు 4,778 నామినేషన్లు ఫైల్ అయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,866 39% నామినేషన్లు వేస్తే టీడీపీ 1,413 నామినేషన్లు 29% వేయగలిగింది. భారతీయ జనతా పార్టీ 433 వేసింది, జనసేన పార్టీ 270 నామినేషన్లు వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గనక అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారు, నామినేషన్లు వేయనివ్వడం లేదు అని అంటే టీడీపీ పార్టీ 1,413, బీజేపీ 433, జనసేన పార్టీ 270 నామినేషన్లు ఎలా వేసియో దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఒకసారి వివరిస్తారా ఎన్నికల సంఘం కమిషనర్ గారు? స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా గోపాలకృష్ణ ద్వివేది గారు ఉంటే గుజరాతోడు, ఆయన గుజరాత్ మనిషి, అధికారి, ప్రధాని నరేంద్ర మోడీ ఎలా చెప్తే అలా ఆడుతున్నాడు అని చంద్రబాబు గారు అపవాదేశారు. అలాంటి అపవాదే రాష్ట్ర ప్రజలు కానీ, అధికారులు కానీ, పదవిలో ఉన్న వ్యక్తులు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల సంఘం అధికారి మీద వేయకూడదా? అంటే చంద్రబాబు నాయుడు గారు అనేచ్చు కానీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి వేరే అధికారులు ఎవరో అనకూడదా? సరే, గవర్నర్ గారు 21/7/2020 నాడు టు డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ IAS రిటైర్డ్ అప్పీల్ ఫర్ రిస్టోరేషన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హానరబుల్ హైకోర్టు జడ్జిమెంట్ డేటెడ్ 29/5/2020. While reference cited above, you had submitted a representation to the Honorable Governor personally on 27/2020. జడ్జిమెంట్ 29/5/2020 నాడు వస్తే 27/2020 నాడు మీరు గవర్నర్ గారిని కలిశారు. హానరబుల్ హైకోర్టు కేసు కంటెంప్ట్ కేసు 565/2020 హియరింగ్ held on 17/7/2020 with a request to the Honorable Governor to restore as State Election Commissioner in terms of the judgment dated 29/5. అది పెట్టి గవర్నర్ గారు మిమ్మల్ని స్టేట్ ఎన్నికల అధికారిగా మళ్ళీ నియమించారు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్, in accordance with the orders of the Honorable High Court of Andhra Pradesh in writ petition number 8163 of 2020 and batch cases dated 29/5/2020, I, Biswabhushan Harichandan, Governor of Andhra Pradesh, hereby restore the position of Dr. N. Ramesh Kumar, IAS retired, as State Election Commissioner. This notification is subject to outcome of the SLP Civil number 7294 of 2020 filed by the State of Andhra Pradesh in the Honorable Supreme Court of India. సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్లో ఉన్నది.
పిటిషన్ నెంబర్ ఎస్ఎల్పి సివిల్ నెంబర్ 7294. ఆ పిటిషన్లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్కి అనుగుణంగానే మీ నియామకం ఉంటుంది అని ఇచ్చారు. ఈ లోపల తమరు ఛార్జీ తీసుకున్నారు, వెళ్ళిపోయారు, హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించట్లేదు. సహకరించారు, సహకరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఆయన కోసం కాదు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, లోక్సభ ఉప స్పీకరు, రాజ్యసభ చైర్మన్ గారు, ఉప చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గారు, ఆంధ్రప్రదేశ్ జడ్జిలు, అటువంటి పెద్దలు వస్తానికి విశాఖపట్నం వెళితే ఉండడం కోసం అని చెప్పి ఒక గెస్ట్ హౌస్ కడుతుంటే గెస్ట్ హౌస్ వద్దు, అది ఆయన క్యాంప్ ఆఫీసు అని అంటున్నారు. మీ గురువు గారు, బాబు గారు 3 క్యాంప్ ఆఫీసులు మెయింటైన్ చేశారు. నారావారిపల్లిలో ఒకటి, గుంటూరు అమరావతిలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, 3 పెట్టారు ఆయన క్యాంప్ ఆఫీసులు. ఓహో, ఆయన చూసి హైదరాబాద్లో ఒక ఇల్లు మీకు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి హైదరాబాద్లో ఒక ఇల్లు, విజయవాడలో ఒక ఇల్లు, హైదరాబాద్లో ఒక కార్యాలయము, విజయవాడలో ఒక కార్యాలయము. వారెవ్వా, హైకోర్టు అందుకని అడిగింది కదా, ప్రజాసనాన్ని ప్రజలు ఇట్లా చెమటోడ్చి కడతారు రమేష్ కుమార్ గారు పన్నుల్ని, అటువంటి పన్నుల్ని ఇలా దుర్వినియోగపరుస్తారా? ఎన్నికల నిర్వహణ విషయంలో తనకు ఆర్థికేతర సహాయ సహకారాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి. మీరు 90 పేజీల పిటిషన్ వేశారండి. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్గా 90 పేజీల రిట్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ నెంబర్ 19-258, 19,258 ఆఫ్ 2020 హైకోర్టులో రిట్ పిటిషన్ ఇది. కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ ఎన్ అశ్విని కుమార్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ కమిషనర్ శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పిటిషనర్. రెస్పాండెంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రిన్సిపల్ సెక్రటరీ. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ₹39,63,600. జీఓఆర్టీ నెంబర్ 35 dated 17/1/2020 came to be released only on when the writ petition was taken up for admission on 20/10/2020 నాడు రిలీజ్ చేశారు. ₹39,63,600. ఇది మీరు రాసిన పిటిషన్లోనే ఉంది. Election notification still in force and the preparatory process for conduct of elections is still underway. And to undertake the above said procedure, the petitioner election commission requires the funds, but the said representation failed to evoke any response. రాష్ట్ర ప్రభుత్వం మీకు సమాధానాలే చెప్పట్లేదని అంటున్నారు. 25/8/20 టు హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్కి మీరు మెమరాండం ఇచ్చారు, డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ ఇచ్చారట 25/8/2020 నాడు.
మీ ఆఫీసులో జాయింట్ సెక్రటరీ ఒక పోస్టు, లీగల్ అడ్వైజర్ ఒక పోస్టు, సిస్టమ్ అనలిస్ట్ ఒక పోస్టు, ప్రైవేట్ సెక్రటరీ ఒక పోస్టు, స్పెషల్ కేటగిరీ స్టేనో 3 పోస్టులు, సీనియర్ స్టేనో ఒక పోస్టు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 3 పోస్టులు, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఒక పోస్టు. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయట. జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగా ఉంచలే ఈ పోస్టులని. ఈ పోస్టులన్నీ 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో నడిచినప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే, అప్పటి నుంచి ఎందుకు అడగలేదు మీరు? ఆ నింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎందుకు ఇస్తున్నారు కమిషనర్ గారు? ఇక మీ అడ్వకేట్ ఫీజులే 5,61,00,000 రూపాయలు ఉంది. మీరు హైకోర్టుకు సమర్పించేది 5,61,00,000 రూపాయలు. ఎస్ఎల్పి డైరీ నెంబర్ 12465 ఆఫ్ 2020, ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ వర్సెస్ డాక్టర్ రమేష్ కుమార్ ఐఏఎస్, సికే సుచరిత గారు 50,000 రూపాయల ఫీజు, ఆత్మారాం ఎస్నాడ్ కర్ణి గారికి 4,40,000 రూపాయలు ఒక రోజుకి. ఇవన్నీ ఒక్కొక్క రోజుకి ఈ ఫీజులు, మొత్తం ఫీజులు కాదు ఇవన్నీ. ఒక రోజుకి 1,83,000 స్పెషల్ లీవ్ పిటిషను ఫైల్ చేస్తే 1,83,000 రూపాయలు. ఇవన్నీ కూడా ఇచ్చారు. మీకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు రాసిన ఉత్తరాలకి ఎప్పటికప్పుడు జవాబిచ్చింది. అది కాక గవర్నర్ గారు మీ పోస్టును రీస్టోర్ చేసినప్పుడు ఏమని చెప్పారు? ఎస్ఎల్పి సుప్రీంకోర్టులో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే అక్టోబర్ 20వ తారీఖు నాడు మీరు కోర్టులో కేసు ఫైల్ చేసిన రోజు నాడు 3,503 మంది కరోనా పరీక్ష. రాష్ట్రంలో 33,260 మంది పేషెంట్లు హాస్పిటల్స్లో ఉన్నారు, కరోనా పేషెంట్లు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు 18వ తారీఖు నాడు మన్ కీ బాత్, ఆయన మనసులో మాట అంటారు దాన్ని, మన్ కీ బాత్లో, మన్ కీ బాత్ కాదండి, మన్ కీ బాత్, మన్ కీ బాత్ అని అనలేదు నేను. ఆయన చెప్పారు దేశంలో ఇంకా ఎక్కువ కరోనా కేసులు పెరుగుతాయి కనుక ప్రజలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరించారు. అటువంటి నేపథ్యంలో మీరు ఎన్నికలు జరుపుతామని అంటున్నారు. ఆర్థికేతర సహాయం ఇంకేంటంటే పోస్టులు ఖాళీగా లేవన్నారు, చెప్పేశారు. పోస్టులు ఖాళీగా డబ్బంతా, మీకు ఇచ్చే డబ్బంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిధులు మంజూరు చేస్తే అవన్నీ మీరు మీ లాయర్ల ఫీజులకు ఇచ్చుకోవటానికి సరిపోతుంది. అయినా అసలు 2018లోనే ఎన్నికలు జరపాలి. మీరు 2016లోనే కమిషనర్ కదా, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కదా, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అపాయింట్ చేయించింది. 2018లో ఎన్నికలు ఎందుకు జరపలేదు? 2019లో ఎందుకు జరపలేదు? ప్రజల ఓటు హక్కుని ఎందుకు కాల రాశారు? ఈ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత. శాంతి భద్రతలకు భంగం లేదు, ఎందుకంటే మీ గురువు గారు పరిపాలించారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అప్పుడేం శాంతి భద్రతలకి ఏమీ లేదు కదా, హాయిగా పరిపాలించారు కదా. దోచుకున్నంత దోచుకుని, తిన్నంత తిని, శ్మశానాలు కూడా ఇడిచిపెట్టకుండా కబ్జాలు చేసుకోమని చెప్పి పరిపాలించారు కదా. అప్పుడు ఎందుకు ఎన్నికలు జరపలేదో రాష్ట్ర ప్రజలకు చెప్పండి కమిషనర్ గారు. ఏ విశేష అధికారంతో రాష్ట్ర ప్రజల 2,87,16,000 మంది ఓటు హక్కుని ఏ విశేష అధికారంతో కాలు రాశారో చెప్పండి. కంప్యూటర్ని ఫార్మాట్ చేశారని
పెన్ డ్రైవ్ని పగలగొట్టేశారు. నేను చెప్పలా, సాంబమూర్తి గారు మీ సెక్రటరీ గారే సిఐడికి చెప్పారు ఎంక్వైరీలో. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పాపకి ఓ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 243 ఈ ప్రకారంగా పంచాయతీ సభ్యుడికి కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీల్లో కానీ వీళ్ళకి కానీ ఎవ్రీ పంచాయత్ అన్లెస్ సూనర్ dissolved under any law for the time being in force shall continue for 5 years from the date appointed for its first meeting and no longer. No amendment of any law for the time being in force shall have the effect of causing dissolution of a panchayat at any level which is functioning immediately before such amendment till the expiration of its duration specified in clause 1. 5 ఏళ్ళు పూర్తిగా పదవిలో ఉండాలి. 5 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఎన్నికలు జరపాలి. రాజ్యాంగం గురించే మాట్లాడుతున్నారు కదా మీరందరూ. మరి రాజ్యాంగంలో ఆర్టికల్ 243 ఈలోనే ఉంది కదా. ఇప్పుడు వస్తున్నానండి బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పచ్చా పిచ్చి గొట్టాలు, పచ్చా పిచ్చి మీడియా, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు విధులకి ఆటంకం కలిగిస్తోందట రాష్ట్ర ప్రభుత్వము. ఆయనకి నిధులు మంజూరు చేయడం లేదుట, ఆయన సక్రమంగా విధులు నిర్వహించట్లేదని ఫస్ట్ టైం వేసేసినారు పిటిషన్ అని చెప్పి ఓదర కొడుతున్నారు కదా మీ విశ్లేషకులు, పచ్చ పిచ్చి విశ్లేషకులు, పచ్చ పిచ్చి గొట్టాలు మీడియా. దిస్ ఈజ్ ఎ రిట్ పిటిషన్ ఫైల్డ్ ఇన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా నన్ను విధులు సక్రమంగా నిర్వహించట్లేదని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు రిట్ పిటిషన్ నెంబర్ 2481 2539 2988 3021 3893 4244 4509 4604 అండ్ 2690 ఆఫ్ 2000 2000లో ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు. హానరబుల్ జస్టిస్ టీసీహెచ్ సూర్యారావు గారు, ద హానరబుల్ జస్టిస్ డాక్టర్ మోతీలాల్ బి నాయక్ గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఏది బాబు గారికి వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్కి సహాయ సహకారాలు అందించండి, నిధులు విడుదల చేయండి అని. అకార్డింగ్ టు ద పిటిషనర్, ది టర్మ్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది మండల్ పరిషత్ అండ్ జిల్లా పరిషత్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వుడ్ బి ఎక్స్పైరింగ్ ఆన్ 17/3/2000 and 19/3/2000 respectively. It initiated action for conduct of elections to those bodies by taking appropriate steps, addressing letters to all the district collectors, instructing them to take all such steps for smooth conduct of elections to Mandal Parishad and Jilla Parishad. Petitioner Election Commission also issued notification 738 SCC B199/20 dated 7/1/2000 notifying the schedule for the revision of electoral rolls of the Gram Panchayat with reference to 1st January 2000 as the qualifying date. ఆయన ఎన్నికల కోసం అని చెప్పి ఆనాటి ఎలక్షన్ కమిషనర్ గారు ఎన్నికలకు నిర్వహిస్తాను, రిజర్వేషన్లో అన్నీ నాకు సబ్మిట్ చెయ్యండి, దాని ప్రకారంగా పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో నిర్వహిస్తానంటే మీ బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి సహాయ సహకారాలు అందించలేదు, నిధులు మంజూరు చేయలేదు. పైగా 5 సంవత్సరాలు పదవిలో ఉండేవాల్సిన వాళ్ళకి 6వ సంవత్సరం ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా కూడా పెంచి, రాజ్యాంగానికి విరుద్ధం అండి ఇది నేను చెప్పలేదే, ఇది హైకోర్టు జడ్జిమెంట్. ఇది జస్టిస్ హానరబుల్ జస్టిస్ మోతీలాల్ నాయక్ గారు, హానరబుల్ జస్టిస్ టీసీహెచ్ సూర్యారావు గారు, రిట్ పిటిషన్ నెంబర్ 2481 2539 2988 3021 3893 4244 4509 4604 2690 ఆఫ్ 2000లో ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. ఆర్డినెన్స్ను రద్దు చేశాము, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆర్డినెన్స్ను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించండి అని ఇచ్చింది. కానీ అప్పుడు ఇట్లాంటి కరోనా పరిస్థితులు లేవు. Coronavirus is truly a circumstance beyond anticipation.
యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ 3 mainline states, Maharashtra, West Bengal and neighboring Orissa have also put on hold local body elections. మీరే చెప్పారు ఆ రాష్ట్రాలు మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా కరోనా వైరస్ దెబ్బకి లోకల్ బాడీ ఎలక్షన్స్, పంచాయతీరాజు, జిల్లా పరిషత్ ఎలక్షన్లు పోస్ట్పోన్ చేసింది అని. కరోనా వైరస్ ఇప్పుడు కూడా ఉంది. మరి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? అంటే నేను ఎన్నికలు నిర్వహిస్తాను అని అంటే రాష్ట్ర ప్రభుత్వం వద్దు అని చెప్పి అనడానికి, రాష్ట్ర ప్రభుత్వం మీద మరో నింద వేయడానికి, ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ రకంగా కూడా స్వామి భక్తి నిరూపించుకోవాలా మీరు? హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లు, ఆక్సిజన్ ఎక్కించుకుంటున్న పేషెంట్లు, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లు, కరోనా పేషెంట్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోగలరా? మీకు హైదరాబాదులో ఇళ్ళు, విజయవాడలో ఇళ్ళు, (22-10-2020) the State Election Commission will be holding consultations with the stakeholder political parties regarding the further course of action in case of local body elections underway on 28-10-2020 at the premises of State Election Commission. అమ్మయ్య, వాయిదా వేసినప్పుడు మాత్రం ప్రభుత్వానికి, ఏది నిధులు ఇచ్చే ప్రభుత్వానికి కానీ, సహాయ సహకారాలు అందించే ప్రభుత్వానికి కానీ చెప్పలేదు. కండక్ట్ చేస్తాం, ఎన్నికలు నిర్వహించడానికి 28-10-2020 నాడు ప్రతిపక్ష పార్టీలు, అన్ని పార్టీలతోటి కలిపి ఆయన సమావేశం జరిపి వాళ్ళ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నికలు నిర్వహించాలా వద్దని. ధన్యవాదాలు. కనీసం ఇప్పుడైనా కానీ మీకు ప్రజల్ని సక్రమంగా నడిపించేటువంటి ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉండే ప్రతిపక్ష పార్టీలు అన్నీ గుర్తుకొచ్చినందుకు ఎస్సీసీ గారికి ధన్యవాదాలు. స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాలకి నిధులు కేటాయించింది. 8,25,03,000 రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాకి 52,38,000, విజయనగరం జిల్లాకి 41,46,000, విశాఖపట్నం జిల్లాకి 73,24,500, తూర్పుగోదావరి జిల్లాకి 82,75,000, పశ్చిమ గోదావరి జిల్లాకి 59,46,00, కృష్ణా జిల్లాకి 72,91,500, గుంటూరు జిల్లాకి 80,86,500 రూపాయలు, ప్రకాశం జిల్లాకి 58,63,500 రూపాయలు, నెల్లూరు జిల్లాకి 52,44,000 రూపాయలు, చిత్తూరు జిల్లాకి 66,03,000 రూపాయలు, 66,03,000 రూపాయలు, అనంతపురం జిల్లాకి 67,30,500 రూపాయలు, కడప జిల్లాకి 49,35,000 రూపాయలు, కర్నూలు జిల్లాకి 68,19,000 నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనవి, నా ప్రాణాలకి హాని ఉంది, నా కుటుంబ ప్రాణాలకి హాని ఉంది. నో, మీరు చేసింది బ్యాక్. పోలీసుల మీరు గౌరవించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసులకి, అమరవీరులైనటువంటి పోలీసులు, ఏది ఉగ్రవాదాన్ని అటువంటి వాటిని మట్టుబెడుతూ ఉండేటువంటి పోలీసు వ్యవస్థకి, అమరవీరులకి ఎటువంటి గౌరవం ఇస్తున్నారో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి పాదాలకి చెప్పులు లేవు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకున్న అమరవీరులకి దండలేస్తున్నారు. ఇది గౌరవం. మీరు నచ్చిన మెచ్చిన ముఖ్యమంత్రి గురువులు లాంటి ఆయన. ఇదిగో ఇదేమో బోట్లతో, ఇది అంతఃకరణ శుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పోలీసుల మీద గౌరవంతో.
చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే గౌతమ్ సావంగ్ గారిని చాలా 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 అన్యాయంగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారే గౌతమ్ సావంగ్ గారిని. చూడండి, గౌతమ్ సావంగ్ గారు ఎదుర్కొండ గౌతమ్ సావంగ్ గారు డీజీపీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అమరవీరులకి చెప్పులు లేకుండా కూడా దండ బహుకరిస్తున్నారు. గౌతమ్ సావంగ్ గారికి ఎటువంటి విలువ ఇచ్చారు? మీరు చూడండి, మీ పక్కన మంత్రి గారిని మీరు బూట్లతోటే ఉన్నారు, అమరవీరులకి సాల్యూట్ చేస్తున్నారు. తెలంగాణ హోంమంత్రి గారు చూడండి, మా మహేందర్ రెడ్డి గారిని, డీజీపీ మహేందర్ రెడ్డి గారిని కుర్చీలో కూర్చోబెట్టుకుని గౌరవంగా ఆయన నిలబడి మాట్లాడుతున్నారు. అది పోలీస్ వ్యవస్థకి గౌరవం ఇవ్వడం అంటే. గౌతమ్ సావంగ్ గారి లాంటి నీతి నిజాయితీ నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి గౌతమ్ సావంగ్ గారిని కుళ్ళు కుశ్చిత కుతంత్ర నీచ నికృష్ట దౌర్భాగ్య రాజకీయాలాడే చంద్రబాబు నాయుడు అండ్ కో పచ్చ మీడియా పచ్చగొట్టాలు విమర్శిస్తారా? ఆయన పుట్టుకతోటే రిచ్గా పుట్టారు, ఆస్తుపాత్రులతో పుట్టారు. ఆయన సతీమణి కూడా కేరళ ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిని, ఆవిడ కూడా సేవ చేస్తోంది. గత ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన 5 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఏడాదిన్నరకి రాష్ట్రంలోని క్రైమ్ రేటు చూసుకుందాం, ఛాలెంజ్ చేద్దాం, ఎవరైనా వస్తారా మాట్లాడడానికి స్టేజ్ల మీదకి? గౌతమ్ సావంగ్ గారు ఎటువంటి పని చేయగలిగినారు అని అంటే, ఆయన అధికార పక్ష శాసనసభ్యుడిని కూడా అరెస్టు చేశారు. బాబు గారు, మీ పరాకాష్ట ఇది. మీరు పరిపాలించినప్పుడు డీజీపీ గారి పరిపాలనకి డీజీపీని ఎట్లా చేతిలో పెట్టి ఆడించుకున్నారో హోమ్ డిపార్ట్మెంట్ జీఓఆర్టీ నెంబర్ 907 డేటెడ్ 29/12/2006 29/12/2016 నాడు జీవో నెంబర్ 907 మీరు ఇచ్చారు. ఇది జీవో. ఆర్డర్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఇన్ హిజ్ లెటర్ రీడ్ అబౌవ్ ఫర్ ద రీజన్స్ మెన్షన్డ్ దేరిన్ has recommended for withdrawal of prosecution against the following MLAs and MLCs involved in crime number 34/2007, 35/2007 and 36/2007 under sections 143, 188, 447 IPC 143, IPC 188, IPC 447, IPC 186, IPC 506, read with sections 149 and 353 of the Indian Penal Code 8060. ఎవరెవరి మీద? నాగం జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎర్రబడి దయాకర్ రావు గారు ఎమ్మెల్యే, రంగనాయకులు ఎమ్మెల్యే, బీసీ గోవిందప్ప ఎమ్మెల్యే, మెట్టు గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే, దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే, నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే, దూలిపల్లి నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే, హరీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే, బాబు రమేష్ ఎమ్మెల్యే, పడాల అరుణ ఎమ్మెల్యే, లలిత్ కుమారి ఎమ్మెల్యే, నారాయణరావు ఎమ్మెల్సీ, వై రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ, మాసాల పద్మజ ఎమ్మెల్సీ, చినరాజప్ప హోంమంత్రిగా కూడా చేశారు ఈయన తర్వాత ఎమ్మెల్సీ, అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే, రమణ జడ్పీటీసీ మెంబర్, పూల నాగరాజు, ఈయన కదలేండి, పూల నాగరాజు, ములంగి రామకృష్ణారెడ్డి, శ్రీ గురుమూర్తి బీసీసీఎల్ ప్రెసిడెంటు, అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్యే. ఇంతమంది మీద క్రిమినల్ కేసుల్ని విత్డ్రా చేయించారు. మీరు అదే మీరు డీజీపీని అడ్డం పెట్టుకుని ఇలా కేసుల్ని విత్డ్రా చేయించారు. బాబు గారు,
బాబు గారు మీరు మీరు ఇలా డీజీపీ గారిని పక్కన నుంచే పెట్టుకునో ఇలా ఇంతమంది ఎమ్మెల్యేల మీద తర్వాత మళ్ళీ ఆయన హోంమంత్రి అయ్యారు, ఉప ముఖ్యమంత్రులు అయ్యారు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, చంద్రరాజప్ప గారు కావచ్చు, వీళ్ళందరూ ఇలా కేసులు విత్డ్రా చేయించారు. జీవో నెంబర్ 907 డేటెడ్ 29/12/2016 మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయ్యాక. బట్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గౌతమ్ సవాంగ్ గారిని అడ్డు పెట్టుకుని ఒక్క క్రిమినల్ కేసు కూడా విత్డ్రా చేయించలేదు. మోరోవర్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఎమ్మెల్యే ఎవరినో దుర్భాషలాడారని చెప్పి పేపర్లలో వస్తే ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయించారు. డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారు కూడా అరెస్ట్ చేయించారు తన ఫోర్స్ను ఉపయోగించి. సో చక్కగా తన పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న డీజీపీ గారిని, పోలీసుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్న గౌతమ్ సవాంగ్ గారిని బదనాం చేయకండి. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించకండి బాబు గారు మీ స్టేట్మెంట్లతోటి. సో ఎన్నికలు జరపాలా వద్దా అన్నది అటు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటుంది. తెలుసు 28వ తారీఖు నాడు అన్ని పార్టీల ప్రతినిధులతోటి ఎన్నికల సంఘం కమిషనర్ గారు మాట్లాడుతున్నారు కనుక వాళ్ళు ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయో, మళ్ళీ తర్వాత విశేష అధికారాలు ఉన్నాయని పోస్ట్పోన్ చేస్తారో, లేకపోతే విశేష అధికారాలు ఉన్నాయని చెప్పి ఎన్నికలు పెడతారో అది చూద్దాం మనం. తర్వాత ఈ మధ్యకాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచెస్ 27 immovable properties located at Hyderabad and Vijayawada totaling 11.05 crores belonging to Nimmagadda Ramakrishna, Nimmagadda Venugopal, VVNK Viswanath, their family members and others under Prevention of Money Laundering Act in a pisciculture bank loan fraud case. సో ఇంకా చాలా విచారణలు జరగాల్సింది ఉంది, అన్నీ ఉన్నాయి కనుక మీరు ఎన్నికలు జరిపే అవకాశాలు ఉంటాయి. ఎన్నికలు పోస్ట్పోన్ చేయాలని ఎంత వచ్చింది సరే సరే లేపేద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్లకి మార్గం సుగమమైనట్లే కనపడుతోంది. బట్ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం 28వ తారీఖు నాడు ఎన్నికల సంఘానికి ఏమని చెప్తుందో వేచి చూద్దాం మనందరం. దాని తర్వాత ఎన్నికల కమిషనర్ గారి స్పందన ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. రాష్ట్రంలో మత ఘర్షణలు రెచ్చగొట్టద్దని ప్రధాన ప్రతిపక్ష పార్టీ పచ్చ పిచ్చి గొట్టాలకి, పచ్చ పిచ్చి మీడియాకి మరోసారి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి, యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలించనివ్వండి. స్వార్థం లేని, మచ్చలేని గౌతమ్ సవాంగ్ గారు, డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారి మీద, పోలీసు వ్యవస్థ మీద అసత్య ఆరోపణలు చేసి పోలీసు వ్యవస్థలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకండి. రాష్ట్ర పోలీసు యంత్రాంగం మీద మాకు విశ్వాసం లేదనేటువంటి పదాలు వాడకండి. రాష్ట్ర పోలీసులు చాలా చక్కగా సమర్థవంతంగానే విధులు నిర్వహిస్తున్నారు కనుక రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిందిగా అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తూ జై హింద్.